నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు ఎక్స్ ఆర్మీ పాసం పెంట రెడ్డి గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈయన తెలంగాణ ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ప్రజెంట్. మాట్లాడదాం. ఇప్పుడు చాలా అంశాలు మొదలవుతూ ఉన్నాయి. సోల్జర్స్ మీద కావచ్చు, ఆర్మీ మీద కావచ్చు. జరుగుతున్న పహల్గామ్ అటాక్ తర్వాత నుంచి ఈ చర్చలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో మాట్లాడదాం. అసలు ఇంటర్నల్గా ఒక ఆర్మీ మ్యాన్ ఎలా ఉంటుంది, అతని జీవితం, ఇట్లాంటి అటాక్స్ చూసినప్పుడు అతనికి ఏమనిపించింది, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. అంటే ఈ పహల్గామ్ అటాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే మొదటిసారి అటాక్ జరిగిందని ఒక టీవీలో మనం చూసినప్పుడు బేసిక్గా ఇది ఫస్ట్ అటాక్ నాకు తెలిసి హిందువా ముస్లిం అనే ఒక వర్డ్ యూజ్ చేసింది. మీకు ఏమనిపించింది సార్ ఫస్ట్ ఈ అటాక్ చూసినప్పుడు? మీరు మొదటగా నేను పహల్గామ్ అటాక్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సివిలియన్ కానీ మరియు అక్కడ ఉన్నటువంటి సైనికులకు కానీ వీర సైనికులకు కానీ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అంశం అనేది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నాం. ఎట్లా అంటే ఇన్ని రోజులు అటాక్ జరిగినది ఒక విధంగా ఉంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వైవిధ్యంగా ఉంది. ఎందుకంటే ఇది మత ప్రాతిపదిక మీద నాన్ ముస్లిం ఎంచుకొని మరీ షూట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశ అంతర్గత భద్రత మీద అత్యంతమైన ప్రభావం, తీవ్రమైన ప్రభావం పడి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి దేశం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించి మన దేశం యొక్క సౌభాగ్యాన్ని, దేశం యొక్క సమగ్రతను కాపాడే విధంగా సైనికులకు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. ప్రస్తుత మన భారత ప్రభుత్వం మీరు ఏం చేసినా మేము మీకు పూర్తి అధికారం ఇచ్చాం, మీరు ఏం చేసినా మేము సంసిద్ధంగా ఉన్నాం, దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కుందాం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి కానీ, నేవీకి, ఎయిర్ ఫోర్స్ అందరికీ ఒక పూర్తి నమ్మకం ఏర్పడే విధంగా పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరొకసారి కాశ్మీర్ అంశం లేవనెత్తే ప్రసక్తే లేకుండా ప్రపంచ దేశాలన్నీ మెచ్చే విధంగా, ప్రపంచ దేశాలన్నీ వచ్చి మనకు సాయం చేసే విధంగా, ప్రపంచ దేశాలన్నీ మనకు సపోర్ట్ చేయడమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ను ఏకాకి చేసే విధంగా ఈ జరగబోయే తీవ్ర పరిణామం ఎదుర్కొంటుంది పాకిస్తాన్. కానీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కొన్ని డౌట్స్ కూడా చాలా మందికి వచ్చాయి. అక్కడ చాలా అంటే టూరిస్ట్ ప్లేస్లో ఎక్కువ శాతం భద్రత కల్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ అటాక్స్ చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇక్కడ ఎక్కువ భద్రత ఉంటుంది. మరి ఆ టైంలో ఈ అటాక్ జరుగుతున్న టైంలో ఈ భద్రతా విభాగాలు ఫెయిల్ అయినాయి అనేది ఒక మాట వస్తూ ఉంది. మీరు ఏం చెప్తారు దీనికి? భద్రత ఎక్కడ ఫెయిల్ కాలేదు. భద్రత అత్యంత పటిష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగింది. ఒకవేళ భద్రత వైఫల్యం అయింటే వేల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండే. వాళ్ళు మూకుంబడిగా కుప్పలు తెప్పలుగా ఉగ్రవాదులు ఎంటర్ అయ్యి మొత్తం అక్కడున్న పర్యాటకులు అందరినీ మరీ ముస్లిం నాన్ ముస్లిం అని వేరు చేసి అందరినీ బాంబులతో పేల్చేవారు. అలాంటి పరిస్థితి రాకుండా అడ్డుకున్నదే మన నిఘా వర్గాలు, మన సైన్యం. మనకు ఆల్రెడీ ఇంతకు ఒక నెల ముందే మనకు నిఘా వర్గాలు హెచ్చరించాయి ఇక్కడ ఇండియాలో అటాక్ చేయబోతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి, ఆర్థిక సంక్షోభం, బలూచిస్తాన్ ఆర్మీ, పంజాబ్ నీళ్ళది అంతర్గత భద్రత, వాళ్ళకు ఆర్మీకి అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్కు ఉన్న వేరియేషన్స్ పరంగా ఎప్పుడైతే ఇవన్నిటిని దృష్టి మరలించి ప్రజల నుంచి మద్దతు పొందాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇండియా మీద అటాక్ చేయబోతుందని నెల క్రితమే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ కూడా అలర్ట్ ఉంది, ఆర్మీకి సమాచారం ఉంది ఎక్కడనో అటాక్ జరగబోతుందని. అందుకే ఆపరేషన్స్ అన్ని పటిష్టంగా నిర్వహించింది. ప్రతి జగల ప్రతి పోస్ట్లో పకడ్బందీగా చెక్కింగ్ చేసింది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఎంటర్ కాలేదు. ఒకవేళ వాళ్ళు పెద్ద అత్యంత నష్టం చేకూరే విధంగా వాళ్ళు ప్లానింగ్ చేశారు. ఆ ప్లానింగ్ అంతా తిప్పి కొట్టబడింది. కానీ ఈ ఆరుగురు ఎట్లా అటాక్ అవుతారు సార్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ బోర్డర్ దాటాలంటే ఖచ్చితంగా మన సెక్యూరిటీ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మరి ఎట్లా ఈ ఆరుగురు బయటికి వచ్చారు అనేది కూడా పెద్ద అనుమానం ఉంది. వాళ్ళకి ఓన్లీ జేఎండ్కే బార్డర్ నుంచి రావాలని ఏం లేదు. బంగ్లాదేశ్ నుంచి రావచ్చు, చైనా నుంచి రావచ్చు, భూటాన్ నుంచి రావచ్చు, శ్రీలంక నుంచి రావచ్చు, సముద్ర మార్గం నుంచి రావచ్చు. పాకిస్తాన్ బార్డర్లో సైన్యం పటిష్టంగా రాత్రి పగలు డ్యూటీ చేస్తుంది.
పెట్రోలింగ్ చేస్తుంది, ఆంబు చేస్తుంది, ప్రతి డ్యూటీని పటిష్టంగా నిర్వహిస్తుంది. రాడార్స్ ఉంటాయి, నైట్ విజన్స్ ఉంటాయి, ప్రతి వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు రావడానికి ఆస్కారమే లేదు. ఎక్కడో ఒకరిద్దరు తప్పించుకొని వచ్చినా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తారు. ఎక్కడనో అక్కడ వాళ్ళు సైన్యం చేతి కనబడతారు, దొరకక తప్పదు. సైన్యం బుల్లెట్కు ఎప్పుడైనా వాళ్ళు ప్రాణాలు ఇవ్వాల్సిందే. అందుకే వాళ్ళు సక్రమమైన రీతిలో రారు. ఎప్పుడన్నా వచ్చినా కూడా వాళ్ళు పెద్ద మొత్తంలో మూమెంట్ లోకల్ సపోర్ట్ తీసుకొని, మిలిటరీ ఎవ్వరు లేనప్పుడు ఏదైనా ఎంగేజ్ ఉన్నప్పుడు ఒక 100-200 మంది వరుసగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు పూర్తి ఆపరేషన్ చేసి దాంట్లో కొంతమందిని మేము మట్టుబెట్టగలిగినాం. ఇంకా మిగతా వారు తప్పించుకొని అక్కడ లోకల్ పాపులేషన్ ఉన్నారు. లోకల్ వాళ్ళు కూడా ఉగ్రవాది ట్రైనింగ్ తీసుకొని రిటర్న్. లోకల్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే అక్కడ పరిస్థితి, ఇప్పుడు లోకల్గా మీరు చూస్తూ ఉంటారు, మీరు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఎట్లా ఉంటుంది సార్ అక్కడ లోకల్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళ సహాయం చేస్తారా? లోకల్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి. జేఎండ్కే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. మేము పోయినప్పుడు, మేము ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. మిలిటరీ వాళ్ళు మేము బాగున్నామా, కానీ వాళ్ళు ఇటు ఆర్మీ చేతిలో అటు మిలిటెంట్ చేతిలో నలిగిపోతున్నారు. వాళ్ళ జీవితం కత్తెరలో పోకలాగా. వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఆర్మీ అయితే మనకు సపోర్టింగ్ వస్తుంది. ఆర్మీకి సపోర్ట్ ఇస్తామంటే వాళ్ళు రాత్రి ఎప్పుడో వచ్చి అడవికి తీసుకెళ్ళి తలకాయ కోసి పడేస్తుంది ఇన్ఫార్మర్ పేరుతో. ఎవరితోటన్నా మాట్లాడితే మిలిటరీ దగ్గరికి ఎవరన్నా వచ్చి సార్ ఏదో పని రెగ్యులర్గా వస్తుంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇంకో ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళను మా ముందే ఎంతో మందిని వాళ్ళు అడవిలోకి తీసుకెళ్ళి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వాళ్ళ ఇంటికి సమీపంలోనే తలకాయ కోసి షూట్ చేసిన దినాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వాళ్ళకు చాలా, అంటే ఎప్పుడు స్వతంత్రం వస్తుందా, ఇంకా స్వతంత్రం రానట్టే జేఎండ్కే ప్రజలకు మాత్రం. ఎందుకంటే ఈ మిలిటెన్సీ ఎప్పుడు ఖతం అయిపోతుందో అప్పుడే వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టు. ఈ మిలిటెన్సీ ఎప్పుడైతే అంతమైపోతుందో, ఈ మిలిటెన్సీ కార్యకలాపాలు ఎప్పుడైతే ఇక్కడ లేకుండా ఉంటాయో అప్పుడే జేఎండ్కేకి స్వాతంత్రం వచ్చింది. అంటే మెయిన్గా అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా బేసిక్గా హిందూ ముస్లిం ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది. మీరు ఏమనుకుంటున్నారు సార్? అంటే ఇంటర్నల్గా వేరే అర్థం ఉందా దీనికి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే కేవలం వాళ్ళ ముందు పెట్టిన పదం నువ్వు హిందువా ముస్లిం అనే చర్చే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మతాల మీద జరిగింది అనేది మనం మాట్లాడుతున్నాం. మీరు చెప్తున్నారు హిందూ ముస్లిం, మిజైల్ వస్తుంది రేపు, అణుబాంబు వస్తుంది. అణుబాంబుకు హిందూ ముస్లిం తెలుసా? మిజైల్కి హిందూ ముస్లిం తెలుసా? ఓన్లీ కుల ప్రాతిపదికమైన బుల్లెట్కు తెలియదు కదా హిందూ ముస్లిం అని. బాంబు తెలియదు కదా, బాంబు సిల్లింగ్స్ పడతాయి. ఓన్లీ హిందువులను చంపుతాయి, ముస్లింలను చంపాయా? అందుకే యావత్ భారత ముస్లింలు, యావత్ భారతదేశం ముస్లింలే కాక ప్రపంచ దేశాల ముస్లింలు కూడా పాకిస్తాన్ తప్పు ఏలెత్తి చూపించి వాడిని ఏకాకి చేసింది. పాకిస్తాన్ మీద పెద్ద దెబ్బ కొట్టబోతుంది అనేదే నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదంతో సతమతం అయిపోయి. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు హిందువా ముస్లిమా అనేదే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్. కాకపోతే దీనికి ఇంటర్నల్గా ఇంకొక అర్థం ఏమన్నా ఉంటుందా అనేది బేసిక్గా. హిందూ ముస్లిం అని కాదు, ఈ ముస్లిమా నాన్ ముస్లిమా అంతే. క్రిస్టియన్ అయినా కూడా వాళ్ళు హిందువుతోటి వ్యతిరేకం కాదు. హిందువులు ఎంత ఉన్నారు ప్రపంచంలో? హిందూ కాదు, హిందూ ముస్లిమా నాన్ ముస్లిమా? హిందువులకు ముస్లిం కొట్లాట లేదండి ఇక్కడ. ఓన్లీ హిందూ ముస్లింకి నాన్ ముస్లింకి వాళ్ళ ఏం ఒకటే. నాన్ ముస్లిం అయితే అది ఏదైనా మతం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఇంకా జైనులు ఉండొచ్చు, ఇంకా ఏదైనా మతం ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర ఏ మతమైనా ఉండొచ్చు, బౌద్ధులు ఉండొచ్చు. దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలతోటి వాళ్ళకి లేదు ముస్లిమా నాన్ ముస్లిమా, ఒకే ఒక్క వాళ్ళ అంశం. ముస్లిం అయితే ఇటు, నాన్ ముస్లిం అయితే ఇటు. నాన్ ముస్లింకి అందరికీ షూట్ చేసేసి, అంటే వాళ్ళ ఏం ఏంటంటే ముస్లింలను మేము కాపాడుతున్నాము, మాకు ప్రపంచ దేశాల ముస్లింలు అందరూ మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది అంటే తద్వారా వాళ్ళు ముస్లిం దేశాల సపోర్ట్ పొంది వాళ్ళ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభం, వాళ్ళ దేశంలో ఉన్న అంతర్గత భద్రత, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క కవింపు చర్యలు కానీ వాళ్ళను వీళ్ళు ఎంతవరకు చాలా కష్టపెట్టిన సందర్భాలు ఉన్నాయి. బలూచిస్తాన్ పైన చిన్న చూపు ఉన్నది.
ఒక అత్యంత పేదరికమైన ప్రాంతం అది, అత్యంత దుర్భరమైన ప్రాంతం. ఈ ప్రాంతం పైన వివక్ష ఉంది వాళ్ళకి. ఆ ప్రాంత ప్రజల పైన, వాళ్ళ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల పైన వాళ్ళు దెబ్బ కొడుతున్నారు. ఆ ప్రాంతం యొక్క మగవారిని భార్యల ముందే తీసుకెళ్లి షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళను ఎక్కువ వాళ్ళు రాస్తారు ఒక హర్తాలు చేసినటువంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో, ఇప్పటికీ జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలు, పిల్లలు కూడా ఇప్పుడు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే లోకల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది అక్కడ? లోకల్ పాలిటిక్స్ ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అక్కడ సరైన నాయకుడు లేడు. వాళ్ళ నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ఏదో ఒక మార్గం ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఈ అటాక్ చేయించడం జరిగింది. అంటే లోకల్ పొలిటికల్ ఇంక్లూడింగ్ ఉంటుందా ఖచ్చితంగా? ఖచ్చితంగా లోకల్ అక్కడ పొలిటికల్ కన్నా ఆర్మీ ఎక్కువ డిసిజన్ తీసుకుంటుంది. ఆర్మీకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. మన దగ్గర లాగా ఒక రాజకీయ పార్టీలన్నీ కూర్చొని మాట్లాడుకొని మనకు లాభ నష్టాలన్నీ బేరేజ్ వేసుకొని మన ఫైనల్ డిసిజన్ చెప్పిన తర్వాత ఆర్మీకి ఆర్డర్స్ ఇస్తారు. అక్కడ అట్లా కాదు. అక్కడ ఆర్మీ మిగతా వారికి ఈ విధంగా చేద్దామని సజెషన్ ఇస్తుంది. ఆర్మీకి ఫుల్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఆర్మీ ఏ విధంగా ఈ ఉగ్రముఖలను పెంచి పోషిస్తుంది, ఆర్మీ ఫండింగ్ చేస్తుంది, ఆర్మీ వాళ్ళకు సెక్యూరిటీ కల్పిస్తుంది, ఆర్మీ వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తుంది, ఆర్మీ వాళ్ళకు ఎడౌట్స్ ఇస్తుంది, ఆర్మీ వెపన్స్ ఇస్తుంది. అంటే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రమూకలను, ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తుంది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తుంది. వాళ్ళు ఎవరైనా సూసైడ్ అటాక్ జరిగి బై ఛాన్స్ అటాక్ లో బాంబు పేల్చిన తర్వాత ఆయన జంప్ చేసి సూసైడ్ అటాక్, ఒక కార్ బాంబు అటాక్ చేసిన తర్వాత పేలిపోతుంది, టార్గెట్ హిట్ అవుతుంది. వాళ్ళు ఏం తోటి పేల్చారో వాళ్ళందరూ చనిపోతారు. అందులోకి వెళ్ళి బతికి బయటపడి పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోకుండా ప్రాణాలతో బయటపడితే ఆయనకు జీవితాంతం విఐపి హోదా, రెడ్ లైట్ కార్ ఇస్తారు, అక్కడ శాశ్వతంగా సెక్యూరిటీ ఇస్తారు, శాశ్వతంగా నివాసం ఇస్తారు. అట్లాంటి ఫెసిలిటీ మీకు ఇస్తామని ప్రజలను నమ్మించి జిహాదీ పేర్ల, అల్లా పేర్ల, ఖురాన్ పేర్ల ఇలా వాళ్ళను మతబోధల ఉచ్చులో పడేసి మన ప్రాంతం కోసం, మన కులం కోసం, మన మతం కోసం మనం ప్రాణాలు అర్పించాలి, ప్రాణాలు అర్పిస్తే అల్లా స్వర్గం తీసుకుపోతాడు అనే ఉద్దేశంతో వాళ్ళు మోటివేట్ చేస్తారు. ఈ మిలిటెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అసలు? మిలిటెంట్ మైండ్ సెట్ ఒకటే ఉంటుంది. మనకి ఏం నేర్పించారు వాళ్ళు, యంగ్ స్టూడెంట్స్ వాళ్ళు 16 ఏజ్ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అందులో 10 మందిని 20 మందిని చాకచక్యంగా చురుకు ఉన్న పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. డిమ్ గా ఉన్న వాళ్ళను, డీలడాలో ఉన్న వాళ్ళను తీసుకోరు. చాలాకి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి వెపన్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫస్ట్ మెంటల్లీ ప్రిపేర్ చేస్తారు. ఏదో విధంగా ఆధ్యాత్మిక విధానము, దేవుని సైడు మనం సూసైడ్ చేసుకొని చనిపోయినా మనకు స్వర్గం ఉంటుంది, అట్లా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మెంటల్లీ సంసిద్ధం చేసి ఆ తర్వాత వాళ్ళకు వెపన్ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనే ఉద్దేశం ప్రతిదీ వాళ్ళకి. అంటే ఇప్పుడు కార్గిల్ టైంలో మీరు ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది అప్పుడు? అసలు కార్గిల్ టైంలో మీ పాత్ర ఎట్లా ఉండండి? అక్కడ మేము తంగ్దార్ సెక్టర్ అని మన శ్రీనగర్ నుంచి ఇంకా ఒక 6-7 అవర్స్ ముందుకి చౌకీబాల్ తర్వాత ఒక లాస్ట్ విలేజ్, ఆ ఊర్లో మేము ఉండేవాళ్ళం. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. పోస్ట్లో లాస్ట్ బార్డర్లో ఉన్నాం. మాతో అక్కడక్కడ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేము 3 సంవత్సరాలు అక్కడనే ఉన్నాం. ఆ 99 కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే మేము పీస్ స్టేషన్ ఇక్కడికి హైదరాబాద్ మాకు పోస్టింగ్ వచ్చింది. ఓకే, అక్కడ రావడానికి మేము రైల్వే స్టేషన్కు వచ్చినాం. కొంతమంది ఇక్కడికి వచ్చినాం హైదరాబాద్కి, చిన్న ట్రూప్స్ ఒక డేట్, మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు. మళ్ళీ మాకు ఆర్డర్ వచ్చింది, ఇట్లా వార్ జరిగే సిచ్యువేషన్ ఉంది, మీరు రిటర్న్ అక్కడికి వెళ్ళిపోవాలని. మేము రిటర్న్ మళ్ళీ సేమ్ ప్లేస్, మాకు అక్కడ మొత్తం తెలిసిన ఏరియా కాబట్టి మళ్ళీ రిటర్న్ పిలిచారు. అక్కడ మేము మళ్ళీ మా ప్లేస్లో డిప్లాయ్ అయ్యాం. కొన్ని రోజులు ఇక్కడ లీవ్లో ఉన్న వాళ్ళని అందరినీ పిలుచుకొని, మాది ఇన్ఫెంట్రీ ట్రూప్స్ కాబట్టి మాది ఒక 800 మంది ట్రూప్స్ ఒకే జాగాలో ఉండాల్సి వస్తుంది. ఓకే, అంటే అసలు అటాక్ అప్పుడు అసలు మోటివ్ ఏంటి అసలు ఆ అటాక్కి సంబంధించి? వాళ్ళు అంటే అప్పుడు ఏదైనా ఒక ప్రదేశంలో మనకు ఎత్తైన ప్రదేశం, డోమినేట్ ప్లేస్లో మనం పోస్ట్ ఏర్పరచుకుంటాం, అక్కడ నివాసయోగ్యంగా ఉంటాయి. కొన్ని విపరీతమైన పరిస్థితులలో వాళ్ళు అక్కడ పోస్ట్ ఉండదు, మనది కూడా పోస్ట్ ఉండదు, ఎవరు మనం అక్కడ డిప్లాయ్ అయ్యి ఉండం.
ఏదో ఎండాకాలం టైంలో వెళ్తాం. ఇప్పుడు మార్చి ఏప్రిల్ మేలో ఐస్ కరిగిపోతుంటది కాబట్టి అక్కడికి మన ట్రూప్స్ వెళ్ళి చెక్ చేసుకొని వస్తాయి. మళ్ళీ ఎండాకాలం టెంపరరీ పోస్టులకి మనం రెడీ చేసుకొని అక్కడనే ఉండి మళ్ళీ ఐస్ పడి చలి ఎక్కువైన టైంలో మనం విడ్రాల్ చేసి కిందికి వస్తాం. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అట్లాంటి పరిస్థితిలో మనం ఏదైతే విడ్రాల్ చేసినామో వాళ్ళు విడ్రాల్ చేయకుండా వాళ్ళు అక్కడ ఇంకా అడిషనల్ 3 yearsకు సరిపడా రేషన్ నామినేషన్ అన్ని తీసుకొని వచ్చి పక్కా పోస్టులు చేసుకొని మిలిటెన్సీ వాళ్ళని పంపించారు. ఫస్ట్ మిలిటెన్సీ ఇక్కడ ఎవరు లేరు, సేఫ్ జోన్ అని చెప్పి వాళ్ళు అక్కడ మనం ఉండే ప్లేస్లో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు వచ్చి కూర్చొని మిగతా సైనికుల సాయం తీసుకొని మొత్తం అక్కడ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, సెక్యూరిటీ, వాళ్ళ ఎక్విప్మెంట్స్ మొత్తం 3 సంవత్సరాలకైనా రేషన్ అన్నీ వాళ్ళు సమకూర్చుకున్నారు. మన వాళ్ళు సరే ఎప్పటిలాగా మళ్ళీ ఐస్ కరిగిపోతుంటే పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయితే మాకు తెలిసిపోతుంది మిలిటరీ వాళ్ళ ఫైరింగ్ ఇది బయట వాళ్ళదా మిలిటెన్సీ ఫైరింగ్. ఆ వెపన్ సౌండ్ని బట్టి రేంజ్ని బట్టి మాకు తెలిసిపోతుంది. ఇదేదో మిలిటెన్సీ ఉందని ఇంకా కొంచెం మంది ఎక్కువ ట్రూప్స్ని తీసుకెళ్ళినాం ఆపరేషన్ చేయని. అయినా వాళ్ళు ఆర్మీ వెపన్స్ ఫైర్ అవుతున్నాయి. అరే ఇది ఆర్మీ వెపన్స్ ఉన్నాయి, మిలిటెన్సీ వాళ్ళ దగ్గర ఇలాంటి వెపన్స్ ఉండవు. మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ వేరే, వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ వేరే, వాళ్ళ సౌండ్ అప్పుడే తెలిసిపోతుంది. మనం ఒక ఫైర్ చేస్తే ఏ వెపన్ అని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంటే అంత ఇది క్యాచింగ్ పవర్ ఉంటుంది ఎప్పటికీ రెగ్యులర్ ఫైరింగ్ చేసే వాళ్ళకి. అందరికీ తెలియదు, కాకపోతే రెగ్యులర్ ఫైరింగ్ చేస్తుంటాం, అటాక్లో పాల్గొనేటాం. అలాంటి టైంలో ఇంకా ట్రూప్స్ వచ్చినా కూడా ప్రతి ట్రూప్స్ను పైన ఫైర్ స్టార్ట్ అయింది. మన ఎయిర్ సర్వేలెన్స్లో తెలిసిపోయింది ఇక్కడ ఏదో పెద్ద యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పి. దానికి అనుగుణంగా ఎంత ఉంది స్ట్రెంత్ అనేది చూసి ఇక్కడ మిలిటరీ వచ్చి కబ్జా చేసింది. దీన్ని ఎట్లయినా మనం తిప్పికొట్టాలని పెద్ద ఎత్తున 3 బెటాలియన్లు ఫస్ట్ పంపించారు. హైట్ ప్లేస్ ఉంది కాబట్టి మన వాళ్ళు చాలా ఎక్కలేని పరిస్థితి, తో ఉండదు. అవును, చాలా క్లిష్టమైన యుద్ధం అది. తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సిన యుద్ధం. ఎయిర్ అటాక్ నుంచి కొద్దిగా మనం సేఫ్ జోన్లు ఉన్నాం కాబట్టి, లేకపోతే ఇంకా మిగతా జాగాలు అటాక్ చేసి అన్ని ఆక్యుపై కబ్జా చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్లు అంటే ఒక జవాన్గా అంటే ఇప్పుడు చాలా మంది మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఇంతమంది సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇంతమంది సోల్జర్స్ ఉంటారు, సిఆర్పిఎఫ్ ఉంటుంది, మరి వీళ్ళందరూ ఏం చేశారు ఆ రోజు అనే ఒక పాయింట్ రైజ్ అవుతున్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంది అసలు ఆ టైంలో? అసలు ఒక సోల్జర్కి ఎట్లా ఉంటుంది మైండ్ సెట్, ఎట్లా ఉంటుంది మీకు? మైండ్ సెట్ మా డ్యూటీ వరకు మేము 100% న్యాయం చేయాలని ఉంటుంది. ప్రతి సోల్జర్కి ప్రాణము అనేది ఉండదు అక్కడ. నాకు ఏం డ్యూటీ ఇచ్చారో ఆ డ్యూటీని నేను సమర్థవంతంగా నెరవేర్చాలి, ఆ డ్యూటీని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి అనే ఉద్దేశమే ఉంటుంది. ఆ డ్యూటీలో నేను సక్సెస్ సాధిస్తే నా వల్ల నా మొత్తం ట్రూప్సే సక్సెస్ సాధిస్తారు, నా ట్రూప్స్ వల్ల నా దేశమే సక్సెస్ సాధిస్తుంది అనే ఉద్దేశమే ఉంటుంది తప్ప అక్కడ నాకేమవుతుందో నేను ఏమైపోతానో అనేది ఉండదు అక్కడ. అలాంటి ఆలోచన రాదు. మనం అందరం ఇప్పుడు ఎక్కడ చేయాలి, మన తక్షణ కర్తవ్యం ఏంది, మనం ఏం తీసుకోవాలి, ఏం వెపన్ ఫైర్ చేయాలి, మనకి ఎంత ఆమ్నేషన్ ఉంది, మా టోటల్ మైండ్ మన డ్యూటీ పైన ఉంటుంది. టోటల్ మన ఆలోచన విధానం మొత్తం మన నెక్స్ట్ టార్గెట్ పైన ఉంటుంది. అక్కడ ఆలోచన మా ఇంటి కాడ ఏమైనా, మా ఇక్కడ మా భార్య అలా ఏముండదు. అక్కడ ఏదైతే అక్కడ స్టార్ట్ అయితే ఓన్లీ అక్కడ డ్యూటీ పైనే అటాక్ జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత, అంటే మీరు అంటున్నారు బుల్లెట్ సౌండ్స్ విన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫీల్ ఒక ఇంటెన్షన్ మారిపోతుంది ఖచ్చితంగా, మన మైండ్లో ఒక ఇది వస్తుంది. ఆ టైంలో ఏముంటుంది? అటాక్ జరుగుతుంది, అక్కడ మనం వెళ్ళాలి, అటాక్ వెళ్ళాలన్నప్పుడు తక్షణమే వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడు మనం ఎంత వీలైతే అంత, ఎంత డిలే చేస్తే అంత నష్టం వస్తుంది, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మూమెంట్ చేయాలనిపిస్తుంది. అంత ఫాస్ట్గా మనకు కావాల్సిన సామాగ్రి కానీ, మనకు కావాల్సినటువంటి వెపన్స్ కానీ, సపోర్ట్ వెపన్స్ కానీ అన్నింటినీ తీసుకుని వీలైనంత తొందరలో అక్కడ ఏరియాకు రీచ్ కావాలని ఉంటుంది. అంటే మీకు ఇటీవల అంటే బేసిక్గా ఈ పహల్గామ్ అటాక్ తర్వాత కొంతమంది పాకిస్తాన్ నుంచి కొంతమంది మాట్లాడుతూ వాళ్ళు ఇంకా కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇండియాని. తల తీస్తామని, భారతీయుల రక్తంతో మీకు సింధు జలాలు ఆపితే భారతీయుల రక్తంతో మేము జలాలు పారిస్తామని రకరకాల
వాళ్ళు సవాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, మీరేం చెప్తారు, దానికి జవాబు ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తాము, ఆ మాట వింటే రక్తం మరిగిపోతుంది. ప్రతి సైనికుడిగా సామాన్య ప్రజల రక్తం కూడా ఉడికిపోతుంది. వాళ్ళు ఓన్లీ రక్తం పారిస్తామన్నారు కానీ మేము వాళ్ళ తలలతోటి ఆ డ్యామ్ పునర్నిర్మిస్తామని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ తలలను తెచ్చి ఆ డ్యామ్ సిమెంట్తో కాదు, వాళ్ళ డ్యామ్ను వాళ్ళ ఎవరైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారో వాళ్ళందరికీ తలకాయలు తెచ్చి వాళ్ళందరి తలలతోటి మేము ఆ డ్యామ్ పునర్నిర్మిస్తాం. వాళ్ళ డ్యామ్ దగ్గరకు వస్తే అవసరమైతే ఇంకో డ్యామ్ కూడా మేము వాళ్ళ తలకాయలతో నిర్మిస్తాం తప్ప వాళ్ళ ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళ రక్తం పారిస్తాము, వాళ్ళని ఇచ్చేస్తాం అది చేస్తాం అనే మాటలకు ఇక్కడ ఎవరు బెదిరి కూర్చోవట్లేదు. ఇది ఇండియా ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైన దేశంగా ఎదగబోతున్న ఇండియా ఇది. అప్పటి ఇండియా కాదు, పాకిస్తాన్ చిన్న చితక దేశం. ఇండియన్ ఆర్మీ కాల్ లేపితే చాలు ఒకే 24 గంటల్లోపు ఇస్లామాబాద్ను క్యాప్చర్ చేయగలం. 3 రోజులలో పాకిస్తాన్ ఇండియా మ్యాప్లో ప్రపంచ పటంలో కనబడకుండా చేయగలుగుతాం. ఖచ్చితంగా ప్రతి సైనికుడు తలుచుకుంటే మీరు ఏదైనా చేయండి అని ప్రభుత్వం పూర్తి ఆదేశాలు ఇస్తే 72 గంటల్లో పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనబడదు. అది మాజీ సైనికులుగా మేమందరం ప్రతి ఒక్కరు మాజీ సైనికుడు 70 ఏళ్ళ మాజీ సైనికుడు కూడా ఈ రోజు రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. 70 ఏళ్ళ సైనికుడు కూడా ఒక గన్ నడిపించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు. సైనికుడు ఎప్పుడు ఫిజికల్గా రిటైర్డ్ అవుతాడేమో కానీ మైండ్ పరంగా ఆలోచన పరంగా రిటైర్డ్ కాడు. చనిపోయినంత వరకు తన మైండ్లో ఒకటే ఉంటుంది, నా దేశం, నా యుద్ధం, నా వెపన్, నా దేశ ప్రజలను కాపాడుకోవాలి, నా దేశం కోసమే నేను పనిచేయాలి. చివరి దశలో కూడా నేను సైన్యంలో పనిచేసిన కాబట్టి ఆఖరి నిమిషంలో కూడా నా దేశం సుభిక్షంగా ఉండాలి, నా దేశం చనిపోయే ఊపిరున్న రోజు కూడా అంటాడు నా దేశం సుభిక్షంగా ఉండాలి కోరుకుంటాడు తప్ప నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నా పిల్లలు మాత్రమే బాగుండాలని ఏ సైనికుడు అనుకోడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు ఫుల్ పవర్స్ ఇచ్చారు కదా సైనికులకి, అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అందరిలో ఒక ఇంటెన్షన్ ఉంది. యుద్ధం అంటే చిన్న చితక కాదు. యుద్ధం అంటే ప్రజల శ్రేయస్సు, ప్రజల సంక్షేమం, ప్రజల ప్రాణం. యుద్ధం అంటే ఓన్లీ సైనికులు చంపితే యుద్ధం అనబడదు. రేపు పొద్దున ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? చనిపోయిన సైనికులు చనిపోతారు, బతుకున్న సైనికులు విజయం సాధిస్తారు. కానీ తద్వారా జరగబోయే సమస్య ఏంది? యుద్ధం అంటే ఏంది? ప్రజల సంక్షేమం, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలి, ప్రజల యొక్క భవిష్యత్తును కాపాడాలి. అదే యుద్ధం. యుద్ధం ఎందుకు చేస్తాం మనం? యుద్ధం పాకిస్తాన్ స్మాష్ చేస్తే మనకు వచ్చేది ఏంది? మన ప్రజలు సంక్షేమంగా సుఖంగా ఉండాలి. మన ప్రజలు రేపు పొద్దున ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోవద్దు. నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ 1000 ఏళ్ళ దాకా కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తాను మనం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలి. అదే యుద్ధం. వాళ్ళకి ఏం లేకుండా బూడిద చేసిపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యుద్ధం ఆలస్యం అవుతుంది ఎందుకు అంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. యుద్ధం ఆలస్యం అవడానికి కారణం ఇదే. ప్రజలకు చిన్న చీమకాలంతైన అపాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధంను సక్సెస్ చేసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఉండాలి. ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ యొక్క తప్పును ఎత్తి చూపాలి. ప్రపంచ దేశాలన్నీ ఏకాకిం చేసి పాకిస్తాన్కు ఎలాంటి మనగడ లేకుండా చేయాలి. శాశ్వతంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి. శాశ్వతంగా ఈ మిలిటెన్సీను తుదముట్టియాలి. ఈ మిలిటెన్సీ అనే పదమే ఉండకూడదు. ఈ ఒక్క పాకిస్తాన్ ఈ కాశ్మీరు ఆక్రమిత కాశ్మీర్లో కాదు, ప్రపంచ దేశాలన్నీ ఇవే కోరుకుంటున్నాయి. ఈ ఉగ్రవాద మూకలతోటి ఉగ్రవాదం పెంచి పోషించే దేశాలతోటి రాబోయే తరాల వారికి పెను ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీళ్ళు ఏదో అణుబాంబులు చూపెట్టి బయోకెమికల్ వార్ చేస్తామన్నట్టు ఏదో చేస్తున్నారు. అలాంటివి చేస్తే ప్రపంచ దేశాలన్నీ ఒక్క నిమిషంలోనే పాకిస్తాన్ లేకుండా చేసేస్తాయి. కానీ నష్టపోయేది ఎవరు? ప్రజలు ఇక్కడి ప్రజలైనా అక్కడి ప్రజలైనా ఇతర దేశాల ప్రజలైనా ప్రజలే. అందరికీ
ప్రజా ప్రాణం ముఖ్యం, ప్రజా జీవితం ముఖ్యం. అలా కాకుంటే అన్ని కంట్రీస్ అణుబాంబులు ప్రయోగిస్తే ఈ ప్రపంచమే ఉండదు. రైట్. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ప్రజల సంక్షేమమే, ప్రజల యొక్క శ్రేయస్సే యుద్ధం. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ యుద్ధం కొద్దిగా లేట్ అవుతుంది. లేట్ అనేది ఎందుకు నిదానం చేస్తున్నారు అనేది క్వశ్చన్కి ఇది ప్రధానమైన ఆన్సర్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.